ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 20వ తేదీ. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మళము నిబ్బరము కలుగును. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. సుడిగాలి లాంటి పనుల భారాన్ని ప్రక్కనబెట్టి దేవునితో ఒంటరిగా సమయం గడపాలనుకున్నప్పుడు నీ జీవితానికి కొన్ని విశ్రాంతి దినాలు కావాలి. నా హృదయంలో విశాల ప్రదేశాలు కావాలి. నేను విశ్వాసం విడివిడిగా వెళ్ళి ప్రశాంతతలో ఎదగాలి. తీరిక లేని జీవనం వల్ల బ్రతుకు ఎంత భారమైపోతోందో, ఆడంబరాల దాతృత్వంలో దయను ఎంత కోల్పోతున్నామో, ప్రేమ కనుమరుగైపోతోంది. నాకొక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. అక్కడ నాకు ప్రియమైన వారు దేవుని ముఖారవిందాన్ని చూడాలి. భూదిగంతముల వరకు వారి హృదయాలలో ప్రేమను నింపుకోవాలి. వసంతం అంటే ఏమిటో గ్రహించాలి. ఆకాశంలో తారలను లెక్కించాలి. ఉదారంగు పువ్వులు ఎదగడం చూడాలి. పక్షులకు పిల్లలకు తెలిసినదేమిటో నేర్చుకోవాలి. ప్రచండమైన వాయువుల ఆకాశ నక్షత్రాల ప్రశాంతతకు భంగం కలిగించలేవు. లోకం మనలను ఎంతగా అలుముకోంది. సంపాదించడం, ఖర్చు చేయడమే జీవితమైపోయింది. మన ప్రకృతిని ఏమాత్రం ఆస్వాదించలేకపోతున్నాం. మన ఆత్మలకు ఓ నీచమైన వరాన్ని ప్రసాదించుకున్నాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.